ఈ నోట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విలువ చేసే మన ఇండియన్ కరెన్సీ. వీటిని ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక మహానగరం వరకు భారతదేశంలో ఎక్కడైనా వాడొచ్చు. అండ్ ఈ నోట్ ఒక అమెరికన్ కరెన్సీ. దీని $1 విలువ మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే 87 టైమ్స్ ఎక్కువ. అంటే మన ఇండియాలో $1 విలువ 87 రూపీస్ తో సమానం. ఇప్పుడు నా చేతుల్లో ఒక సైడ్ మన ఇండియన్ కరెన్సీ, ఇంకో సైడ్ అమెరికన్ కరెన్సీ ఉంది. మనం ఏదైనా ఐటమ్ కొన్ని ఇండియన్ రూపీస్ కి బదులు అమెరికన్ డాలర్ ఇస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఈ టాపిక్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే చలో నాతో వచ్చేయి. ముందుగా కిరాణా షాప్ కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ కొని $1 ఇచ్చాం. ఏంటి నోట్ చూడడానికి కొత్తగా ఉందని కాసేపు తీసుకొని దాన్నే పరిశీలించాడు. చూడడానికి మాత్రం బానే ఉంది కానీ ఇది మాత్రం యాక్సెప్ట్ చేయమన్నారు. ఇలా అయితే అయ్యేలా లేదని ఇంకా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళాం. బిల్ వేయాలంటే ఏదో ఒక ఐటమ్ తీసుకోవాలి కాబట్టి ఒక ఐటమ్ తీసుకొని కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా బిల్ చేతికి ఇవ్వగానే $1 చూపించి ఇది యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాం. కాసేపు థింక్ చేసి యాక్సెప్ట్ చేయమని చెప్పాడు. చూసారుగా, అంత వాల్యూ ఉన్న డాలరే ఇక్కడ చెల్లలేదు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నలుగురికి ఉపయోగపడే నోట్లా కంటే 40 మందికి ఉపయోగపడే రూపాయలా ఉండడం బెటర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.